సోలార్ లైట్ కదా? అవును సార్. మొన్న ఇది ఆల్రెడీ ఎవరు నారాయణ రెడ్డి ఎవరు అనుకున్నారు. ఎంత అయిందంటారా? 24,000. బాగుంటుందా లైట్? బాగుంటుంది. ఇదంతా వెళ్తుంది, ఇదంతా పడుతుంది సార్. ఇది మేము ఇంకొకటి ఏమంటే దాని పక్క ఆ పక్క ఇంకొకటి వేస్తే ఆటి వరకు పడుతుంది అంటే సార్, అది మళ్ళీ వేరే చేయాలండి. ఎక్కడ చేయించాడు ఇది? దొరుకుతాయి సార్, అవి దొరుకుతాయి నాకు. అదండి దొరుకుతాయి, సాయంత్రం కరెక్ట్ 6 గంటలు పడిస్తాయి. ఇదే మార్క్ బంద్ అయింది. సాయంత్రం 7-7:10కి వస్తాయి సార్ కరెక్ట్. చీకటి అయిందేం పడుతుంది. చీకటి అయింది మళ్ళీ వెళ్తురు అయిందే మాకు లైట్ వేసి అవసరం మీద కావడం మానేస్తే సార్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నారు. వాయిస్ తీసినావు ఆ లైన్లో పోదామా? వలసలు పోయిన వాళ్ళతో గడపటి రోజు కాదు సమస్యలు. నేనంటే ఆ విషయమే నేను గ్రామాన తిరిగి నేను మీ సలహా కూడా అవసరం కదా. నేను వచ్చింది మిమ్మల్ని కలవనీకే, ఈ సలహాలు తీసుకోనీకే. నాకు నచ్చింది. ఇప్పుడు ఈ పిల్లోడు ఏమన్నాడు, ఈ అన్న ఏమన్నాడు, అవతలోడు మీసం దుక్కుతుంటే మనం ఊరుకుంటామా, మనం తిప్పాలంటున్నాడు. దీంట్లో చాలా ఉంది. గంట సేపు మాట్లాడినంత ఒకటే మాటలు ఉండదు. ఇప్పుడు ఈ అన్న పెద్ద ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అనగదొక్కారు.
అనగదొక్కారు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ ప్రాంతాన్ని గురించి ఆలోచన చేయకుండా వాళ్ళందరూ కలిసి అల్లరి చేస్తారు. మనమేమో అసలు మాట్లాడటం చైతన్యం రావాలి. ఆ చైతన్యం తెచ్చేదానికి నా కృషి. నేను చెప్తున్నాను, ఈ రాయలసీమ అంటే ఊరికే తక్కువ అంచనా వేస్తాను. నేను కేసీఆర్ కూడా చెప్పిన, ఒరే ఇది మూడో కన్ను చూడు, ఈ కన్ను తెరిస్తే భస్మం అయిపోతారు చూడు. చెప్తున్నాను, మీరు ఊరికే ఉండేంత వరకే మా వాళ్ళు వేసినారా అయిపోయింది చూడని చెప్పాను. అట్లాగే చైతన్యపరుస్తూ ముందుకు పోయినా. ఈ మాటలలో ఏదైనా తప్పు ఉంటే మీరు క్షమించండి. కాదు, చైతన్యపరుస్తూ ముందుకు పోతున్నా పోగొట్టుకున్నవి. రాజధాని పోగొట్టుకుంటుంది, బళ్ళారి జిల్లాను పోగొట్టుకుంటుంది. నాయకులే ఎవడు నాయకు దొంగ కొడుకులు ఈ కొడుకులు ఇచ్చేసా. ఎంత బాగుండేదన్నా ఈ సంపాదన. ఈ రోజు అన్ని రకాలుగా ఇబ్బందులు అన్ని పోగొట్టుకొని ఊకున్నాం. మనం మీసం తిప్పడంలే, నకిలీ మీసం పెట్టుకొని తిప్పుతున్నారు నాయన అవతల. ఇది ఒకటే. అందుకే చైతన్యం రావాలని నేను ఇట్లా కూర్చొని మాట్లాడుతా. శ్రమైనా పోతున్నాను. ఈరోజు 45 డిగ్రీలు ఉంది టెంపరేచర్. ఇక ట్రాక్టర్ ముట్టుకుంటే కూడా బక్కుమంటుంది. ఎందుకు వస్తున్నాను నేను మీకు చెప్పాలి. భక్తి భావాన్ని పెంచాలి ఈ పిల్లలతో. నేను ఎందుకు ఈ పిల్లల్ని నిలబెట్టి జై రాయలసీమని ఎందుకు అనిపించానన్నా. నేను భక్తి భావం లేకపోతే గడ్డ మిగిలినదన్నా. ఇది ఈ గడ్డను మింగేస్తారన్న. అనకొండ, మా అనకొండ చూసారా, పెద్ద పాము, దాని మాది మింగేస్తారు ఈ గడ్డను. అందుకే దీన్ని రక్షించుకోవాలి, భక్తి భావాన్ని పెంచాలి. ఇటువంటి వాళ్ళ సలహా తీసుకొని ముందుకు పోవాలి. మనం కరెక్ట్ అని చెప్పింది. కొత్త రక్తాన్ని ఎక్కిస్తాం చూడండి. రేపు జరగబోయే దినాలలో మనము 2 నెలల్లో ప్రకటన పార్టీ రాబోతుంది. కొత్త రక్తంతోనే వెళ్తాం, కొత్త రక్తంతోనే కొడతాం. ఈ పాత చింతకాయ పచ్చడి ఇంటికి పంపిస్తాం. తప్పది, ఇది జరగబోయేటటువంటిది. ఇది ముమ్మాటికి జరుగుతుంది. దానికోసం వచ్చాను నేను. మీరు కూడా సలహా ఇవ్వండి. నా ఫోన్ నంబర్ తీసుకోండి. మీరు మీ నంబర్తో నాకు ఎప్పుడైనా మీకు సలహా ఇవ్వాలనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను ఒకవేళ మీటింగ్లో ఉంటే మళ్ళీ మీకు ఆ మిస్డ్ కాల్ చూసి కాల్ చేస్తాను. అంతేగాని మీరు చాలా సంతోషం. వాస్తవం ఇక్కడ మా ఏరియాలో మేము వాల్మీకులు ఎక్కువ స్థానం ఉన్నాం. ఇక్కడ వాల్మీకులు ఎలాంటి పదవి, ఒక గ్రామ పంచాయతీ పదవి కూడా రావాలంటే కూడా మా వాళ్ళకే పెట్టేస్తారు, నాయకులు పెట్టేస్తున్నారు. మాకు ఈ జిల్లాలో 4 స్థానాలు ఆక్రమించుకునే శక్తి ఉంది. ఈరోజు మన రాయలసీమను ఎట్లా నువ్వు యుద్ధం చూసుకొని వస్తున్నావు, ఆ రకంగా వాల్మీకులు తీసుకొస్తున్నారు. అది ఎప్పుడు ఉంటున్నారు. వినన్నా, నేను తెలుగుదేశం రాజీనామా వాడేశాం. అభిమానం ఉండవరకు బాబు నేను చెప్తున్నా చూడు. మొట్టమొదటిసారి నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి బాబు మీద ఒత్తిడి తెచ్చి బీటీ నాయుడుకు ఎంపీ సీట్ ఇప్పించాను. ఎంపీ సీట్ నేను ఇప్పించా. ఎంతమంది కేఈ వాళ్ళు అందరూ అడ్డుపడినా ఇచ్చే తీరాలా. వాల్మీకులు ఇక్కడ మేము వాళ్ళని విస్మరించకూడదు, వాల్మీకులు లేకుండా రాజకీయం చేయలేమని చెప్పాను. నేను బీటీ నాయుడుకి ఇప్పించాం. లాస్ట్ వీక్లో ఇచ్చారు. ఎప్పుడో రేపు ఎన్నికలకు నామినేషన్ ఈరోజు ఇచ్చారు. ఏం చేస్తాడు, ఫైట్ చేస్తాడు ఆ పిల్లోడు. ఆయన చదువుకున్నాడు, వాల్మీకులలో అడ్వకేట్గా చదివి ప్రాక్టీస్ చేస్తున్నాడు. తక్కువ ఇవ్వమని నేను కొట్లాడిప్పించాను. బాబుకు లేదు ఇవ్వాలని. నా ప్రోద్బలం, నేను పార్టీ నుంచి ఇచ్చిపెట్టిపోతాను అని నేను చేశాను. ఏం చేస్తాం, ఆయన దురదృష్టం లాస్ట్ మినిట్లో వచ్చింది. పరిస్థితి కూడా బాగాలేదు. ఆ చంద్రబాబు నాయుడు ఆయన మొదల నుంచి ఓట్లు వేసుకోలేదు. ఎవరు లేడు. ఈ జగను బయటికి రాడు. ఉండేదంతా రాయలసీమ వాదమే. మీరు దీని వెంట నడవండి. రాయలసీమ నేను కొట్టేది చెప్తున్నాను, చరిత్ర సృష్టించబోతున్నాను. అందరూ వాయి అబ్బా రాయలసీమ ఇదేందిరా అని ప్రపంచమంతా షాకు తినే విధంగా జరగబోతాయి చూడండి రేపు ఎన్నికలు. మీరు సహకరించండి. నేను చెప్తాను, వాల్మీకుల కథ చెప్తా, తర్వాత ఇంకా మిగతా పేదవాళ్ళ గురించి చెప్తా, పేదలను ఎట్లా బయటపడగొట్టాలో చెప్తా. అన్ని మనం చేసుకుందాం. అది ఎప్పుడు చెప్పి చేసుకోవాలంటే ఒక్కటే, కొరడా తీసుకోవాలి. ఒకటే కాదు, కొరడా తీసుకుంటే అయితే అన్ని పనులు అయితే. వీళ్ళు కర్ణాటకలో ఎస్టీ బోయ వాళ్ళు, శ్రీకాకుళంలో ఎస్టీలలో, కర్ణాటక ఇచ్చిపెట్టు పారేదాన్ని పక్కకు. శ్రీకాకుళం మన రాష్ట్రంలో ఎస్టీ బోయ, ఈడ బీసీలో. నేను చెప్పా, మొత్తుకొని చెప్పా ఆయన. ఇవన్నీ కూడా మన రాష్ట్రం వచ్చినప్పుడే సాధించుకునేది. నేను చెప్తాను, మన రాష్ట్రం లేకుంటే వీళ్ళ పంచన చేరితే మనము అన్ని పోగొట్టుకుంటాం. మాటలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు, మిమ్మల్ని బాగా పౌడర్ కొడతారు, బాగా లిప్స్టిక్ కొడతాడు, అయిపోయి పని. కాబట్టి రాష్ట్రం సాధించుకో, త్యాగంతో ముందుకు రండి. మీరు కొట్టే తీరుతాం చూడండి. మీరు రాయలసీమను సాధించుకుంటాం. రేపు ఒకవేళ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా వస్తే టీఆర్ఎస్ కు ధీటుగా ఇక్కడ ఎదుగుతాం. మీ సహకారం అవసరం, అందుకే వచ్చినా. సరేనా?
అంతే కదా తప్పు చెప్తాను. సభ్యులు వాల్మీకులు ఏంటంటే కదా ఇక్కడ యూనిట్ లేకుండా మా వాళ్ళని చిన్న వాళ్ళని చేసి మమ్మల్ని ఎదుర్కొని చేస్తున్నారు. సామాజిక వర్గంగా ఎట్లనంటే ఇక్కడ వాళ్ళకే రాజకీయం, వాళ్ళదే పదవులు అన్ని వాళ్ళకే. ఇక్కడ ఎవరికి ఉండకూడదు. వాడే పదవి రెడ్డి వాళ్ళే ఇప్పుడు మీరు నేను చెప్తాను ఎక్కువ చెప్తాను. నేను ఓకే, నేను రెడ్డి భయపడి ఇంకొన్ని భయపడి నా పద్ధతి అది ఓకే. ఇప్పుడు కులం అన్న తర్వాత నాకు ఇద్దరు కూతుళ్ళు. మీ నాయన గారి నుండి నేను ఇప్పుడు ఈరోజు చూసిన మీ నాయన గారి నుండి నాకు పరిచయం. ఇద్దరు నా కూతుళ్ళు అయితే ఒక మాదిగా అమ్మాయి చిన్న పాప ఉంటే నేను నా 3వ కూతురుగా పెంచుకుంటున్నా నా ఇంట్లో. మాదిగా ఇంతకుముందు పేపర్ మేము క్యాస్ట్లు ఇవ్వడం అంటే మేము బడుగు ఈ పరిస్థితుడు. ఇప్పుడు అదే తెలంగాణ ఏరియాలో కానీ అక్కడ కానీ లంబాడి వాళ్ళు బాగున్నారయ్యా. తెలంగాణ ఏరియాలో లంబాడి వాడు బంగారులో బతున్నాడు. ఈడ లంబాడోళ్ళు ఆడపిల్లని తీసుకుపోయి బొంబాయిలో పూలు అమ్ముతున్నారు. ఇప్పుడు మనకి లంబాడి వాళ్ళకంటే అధ్వానం బతున్నాం. మా వాళ్ళు చూడండి, మా వాళ్ళ మొక్కలు చూడండి. వైఎస్ రాజశేఖర్ కూడా చెప్పిన ఆ రోజు వైఎస్ రాజశేఖర్ కూడా నిలబెట్టిన ఇక్కడ నిలబెట్టి ఊరు పరిస్థితి నిలబెట్టి నేను చూసుకొని డైరెక్ట్ చూసుకున్నాం. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆ రోజు కూడా చూపుతున్న పరిస్థితి అంతే. చూసినా వెళ్ళిపోయినా అంతే. అది అందుకని అంతే రేపు రాబోతున్న చూడండి అమ్మా ఇక్కడ దగ్గర రండి. పర్లేదు ఇక్కడికి రండి, పిల్లల కాడికి రండి. మన పిల్లల సుదీర్ఘమైన ప్రయాణం ఇటునే లేట్ అయిపోతుంది. 10 మందికి చెప్పాలి. ఇప్పుడు ఆ ఎంప్లాయీ ఆయన పాపం ఎంతో తాపత్రయంతో ముందుకు వచ్చారు. చెప్తున్న అటువంటి వినాలి, ఆయనకు సమాధానం చెప్పాలి. టైం బాగా పట్టింది. ఏం చేస్తారు సార్, మన జిల్లాలో వెనుకబడిపోయావే. నాలుగు జిల్లాలు నాశనం చేశారు. మేల్కోండి మీరు. వీళ్ళని మట్టి కనిపిస్తా నేను ఊరికే కాదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు. 6 ఎకరాల్లో కాలు కింద తిండి కాలు నీళ్ళు రాకుండా నాశనం అంతా. దాని గురించి కలెక్టర్ పంపించాము. మేము ఉంటామని చెప్తారు. ఈసారి మళ్ళీ ఈ ట్రిప్పులు వస్తా కలిసి కదా.
మీరంతా సహకరించండి. అదే మన ఉద్యోగం ఇప్పుడు వాళ్ళు ఎట్లా బాగా చేస్తున్నారు మనం అట్లా చేయాలి. ఇంకా ఒక 2 నెలలలో చేరుతుంది. ఇప్పటికి 19వ రోజుది. 2 నెలలు చేరిన తర్వాత అక్కడ అనౌన్స్ చేయబోతున్నాం. అజెండా మేనిఫెస్టో దాన్ని రిలీజ్ చేస్తాం. మేజర్గా కొన్ని పాయింట్స్, కొన్ని దాంట్లో మద్యపాన నిషేధం రాయలసీమలో 4 జిల్లాలలో, తర్వాత ఈ 4 జిల్లాలు 10 జిల్లాలుగా చేసుకోవడం. అంటే కర్నూలు 3 జిల్లాలు, ఆదోని ఒకటి, నంద్యాల ఒకటి, కర్నూలు ఒకటి. అదే రకంగా అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, అనంతపురం. అదే రకంగా కడపను మరి పొద్దుటూరు, కడప. అంతేకాకుండా చిత్తూరు, తిరుపతి. ఇట్లా 10 జిల్లాలు ఈ యొక్క రాయలసీమలో చేసుకోవడం. అవి అప్పటికి కూడా పెద్ద జిల్లాలు ఉంటాయి. ఇదే కాకుండా ఈ యొక్క విద్యుత్ గవర్నమెంట్ చేతుల్లో కాదు ఉండాల్సింది స్విచ్. వాడు ఎప్పుడు ఆఫ్ చేస్తాడో ఎప్పుడు తీస్తాడో తెలియదు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అందుకే ప్రతివాని ఇంటికి ప్రతివాడు తన విద్యుత్ తనే ప్రొడ్యూస్ చేసుకోవడం. సోలార్ విద్యుత్ వాని స్విచ్ మా కాన్నే పెట్టుకుంటాం. మేము ఎప్పుడు వేసుకుంటామో ఎప్పుడు తీసుకుంటాము. అటువంటి డొమెస్టిక్ కరెంటు ఇండిపెండెంట్గా ప్రతి కుటుంబానికి ప్రొడ్యూస్ చేయడము, దాని యొక్క కంట్రోల్ మా దగ్గరనే పెట్టుకోవడం. అది కూడా బిల్లు లేకుండా ఉండేటటువంటి విద్యుత్. అది ఒకసారి ఇన్వెస్ట్మెంట్. రాయలసీమ చాలా అనుకూలమైన పరిస్థితులు సౌర విద్యుత్తుకు. ఆ డొమెస్టిక్ కరెంట్ అనేది ఇంటి అవసరాలు మా కరెంటు మేమే ప్రొడ్యూస్ చేసుకొని అది మేమే వాడుకుంటాం అన్నటువంటి దాని మీద వెళ్తున్నాం. ఇంకా చెరువులు, కుంటలు ఏవైతే ప్రాణప్రదమో ఈ ప్రాంతానికి అవన్నీ అన్యాక్రాంతమయ్యాయి. వాటన్నింటినీ రీసర్వే చేయించి వాటన్నింటిని పునరుద్ధరింపజేయడం. కృష్ణదేవరాయల టైంలో ఎట్లా బతికాము కలకలలాడుతూ సస్యశామం, ఆ పరిస్థితికి మళ్ళీ తీసుకురావడం మెయిన్ అజెండా ఇది. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి, కానీ అవన్నీ చెప్తే వేరే పార్టీల వాళ్ళు హైజాక్ చేసి తీసుకుపోతారు. కాపీ ఉండకూడదు. సొంత తెలుగుతో రాసేతో ఒక్కళ్ళేడు. ఊరికే బుక్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యి ఉండకూడదు ఉండాలి లీడర్లు. అందుకు మేము చెప్పాం ఇప్పుడే, ఆ తర్వాత చెప్తాం సమయము సందర్భాన్ని బట్టి. కాపీ మాస్టర్లు మన వాళ్ళు, మన ఈ స్టేట్లో ఉన్న లీడర్లు బాగా కాపీ కొడతారు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు కాపీ కొట్టడం. చీటీలు తీసుకుపోయి రాసేది, ఆట సారాట పంపించి బుక్కులు తీసి చూసి రాసేది. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇళ్ళల్లా. ఇంకా మా మేనిఫెస్టో ఇప్పుడే చెప్తే ఈ కాపీ మాస్టర్లు కొట్టి పారేస్తారు. వద్దు, అది చెప్పకూడదు. సమయం సందర్భాన్ని బట్టి చెప్తాం. రాయలసీమ ఏర్పడితే క్యాపిటల్ సిటీ ఏది చేస్తారు సార్? నేను ఇరికిచ్చావు కదా. మనము అది నెక్స్ట్ స్టేజ్ రాయలసీమ ఏర్పడినప్పుడు ఒక సెంటర్ పాయింట్ చేసుకుంటాం. క్యాపిటల్ ఉన్నది ఈరోజు చూస్తున్నారు. దాదాపు 100 కిలోమీటర్స్ అటు ఇటు, లేకపోతే 120 కిలోమీటర్స్ అటు ఇటు డెవలప్ అయ్యేటటువంటి ఒక కేంద్రం. సో దానికి పెద్ద కాదు, ఒక సెంటర్లో పెట్టినప్పుడు అన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యేటట్టుగా తీసుకునేదే మన యొక్క ఆలోచన. ఇప్పుడు కాంట్రవర్షియల్గా ఇక్కడ పెడతాం అక్కడ పెడతాం అని అనడం చాలా తప్పు. అందరూ బాగుపడాలి అన్నదే ఇప్పుడు మన యొక్క అభిప్రాయం. అంటే మీరు దీన్ని బబ్లీని కొట్టుకోండి బాగా. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బబ్లీ మీద జరిగినటువంటి కంపేరింగ్ అది తుంగభద్ర కంపేర్ చేసుకోవాలి. కంపేర్. తర్వాత ఇంకొకటి మనకు ఇంకోటి చెప్తాను, బ్రాహ్మణ్ స్టిల్స్ ఎందుకు ఒక్కడ మాట్లాడలేదు. బయ్యారంగా అయితే తీసుకెళ్ళి అడాప్షన్ చేశారు దీన్ని దాకా అడిగే నాదు. ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఇంకో పాయింట్ ఈ వివక్ష దాన్ని కూడా క్లియర్ కట్గా చూపించు. ఒకటి బబ్లీ అనుకుంది, బబ్లీ అండ్ తుంగభద్ర ఇది ఒకటి. మరి కరెంటు విషయం కూడా, కరెంట్ అక్కడ తెలంగాణలో కరెంట్ ఉంటుంది, రాయలసీమలో ఉండదు. పవర్ ప్లాంట్లు అక్కడే ఉన్నాయి కదా సార్ మెయిన్ ఇంపార్టెంట్. పవర్ ప్లాంట్స్ అని కాదు, ఇదేం గ్రిడ్. ఇదంతా పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ కరెంట్ ఉండాలని లేదు. ప్రతి కేసు అక్కడ దౌర్జన్యము, ఇక్కడ ఎవరు అడిగారు వాడు తీసుకోపోతారు కరెంట్. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం,
ఇది కూడా టేక్ 3 విషయాలని చెప్పాలి. ఫస్ట్ నెంబర్ 1 ఇస్ బబ్లీ అండ్ తుంగభద్ర డ్యామ్ మీద వీళ్ళు మాట్లాడుకోకూడదు. రెండవది వచ్చేసి బ్రాహ్మిణి స్టీల్స్, విశాఖ స్టీల్ బయ్యారం. ఓకే, ఇంకొకటి రాయలసీమలో దాదాపుగా 50% వ్యవసాయ భూమి వదిలేశారు, వ్యవసాయాన్ని మానేసి చేత కాదయ్యా అని చెప్పి మొక్కి ఎక్కడో వేరే సిటీలలో ఆటో డ్రైవర్లు గాను, లేకపోతే కూలీ పని చేసుకోను, లేకపోతే వలస కూలీలు గాను బతుకు తెరువు సాగిస్తూ ఉన్నారు. ఈరోజు 50% ఈ పొలాలు బీళ్లుగా మారిన వదిలేసి వెళ్ళిపోయినా ఒక్కడు మాట్లాడాడు, ఒక్క ముండా కొడుకు నోరు మీద పడదు. కానీ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో 100 ఎకరాలు వరి నాటలేదు. అదేదో పంట విరామం అని పేరు పెట్టారు. దాన్ని వాళ్ళ పేర్లు పెట్టారు, సినిమాలో పెట్టినట్టు పేర్లు. క్రాప్ హాలిడే అది పార్లమెంటులో వివాదమే, పేపర్లలో ఇంటింతలో అక్షరాలు, ఏదో కొంప మునిగినట్టు. తర్వాత ఇంకా ఏమో ఎన్ని రాశారో దాని మీద ఎంతెంత రచన. రాయలసీమలో 50% పొలాలు బీళ్లుగా మారి వదిలేసి పారిపోతున్నా మాట్లాడే నాదుడే లేడు, మాట్లాడే ముండా కొడకే లేడు. ఇది వివక్ష. ఈ 3 పాయింట్ల మీద మన ఎగ్జాంపుల్స్ ఇవి. రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత చిన్న చూపో, ఎంత వివక్షనో ఒక్కడు మాట్లాడు. క్రాప్ హాలిడే అన్నారు చూడండి, క్రాప్ హాలిడేస్. క్రాప్ హాలిడే